అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్. మనకు రేపు అంటే డిసెంబర్ 15న ఫుల్ మూన్ అనేది జరుగుతుంది, పౌర్ణమి. సో ఈ పౌర్ణమి టైంలో, ఈ ఫుల్ మూన్ టైంలో మీరు మీ లైఫ్లో ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి న్యూస్ వినబోతున్నారు, మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి, గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. సో ఇవన్నీ ఈ 3 మెసేజెస్ అనమాట. ఇక్కడ నేను కార్డ్స్ ఆల్రెడీ షఫుల్ చేసేసి తీసుకున్నాను 3 కార్డ్స్. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసము. మీ ఫోకస్ దేని మీద ఉండాలి, మీరు ఏం రిసీవ్ చేసుకుంటున్నారు, యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి, ఇదంతా ఓకే. అండ్ ఫుల్ మూన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను ఎప్పుడు రీడింగ్స్లో చెప్తూ ఉంటాను. ఫుల్ మూన్ రీడింగ్స్, ఫుల్ మూన్ టైమ్స్, పౌర్ణమి టైం వచ్చేసి మన లైఫ్లో ఏదైతే అన్నెసెసరీ థింగ్ ఉందో దాన్ని లెట్ గో చేయడానికి చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. సో అది ఏంటి మీరు ఇప్పుడు లెట్ గో చేయాలి అని చెప్పేసి ఇక్కడ 2 మెసేజెస్ నేను తీసి పెట్టాను. సో ఈ 2 థింగ్స్ వచ్చేసి మీరు మీ లైఫ్ నుంచి లెట్ గో చేసే థింగ్స్ అనమాట. ఓకే, సో ఏంటది అని మనం లాస్ట్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్కి సంబంధించి ఇంకొక చిన్న అప్డేట్, ఒక 1 వీక్ వరకు ఈ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. సో కొంచెం అలవాటు అవుతుందని చెప్పేసి ఓకే. సో ఏంటి అని అంటే నేను పర్సనల్ రీడింగ్స్లో యాడ్ ఆన్ కూడా చేశాను కొత్తది. అది ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో ఏదైనా మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు ఏంటి అసలు ఏం చేయాలి, ఇంకా మీ షాడో సైడ్ ఏంటి, మీరు దేని మీద వర్క్ చేయాలి, ఇన్కంప్లీట్నెస్ నుంచి బయటికి రావాలి అని అంటే ఏం చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన రీడింగ్. అండ్ ఇంకా మీ లైఫ్లో ఏదైనా పర్సన్ ఉన్నారు, సడన్లీ ఆ పర్సన్ రావడము లేకపోతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, అసలు వాళ్ళు వచ్చిన దానికి వెళ్ళిన దానికి సంబంధం లేకుండా మీకు క్వశ్చన్ మార్క్లో ఉండడం అనమాట. అసలు వాళ్ళకు మీకు ఏంటి సంబంధము, ఎందుకు ఆ పర్సన్తో ఇలా నడుస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలంటే, అండ్ స్పెషల్లీ మీరు ఆ పర్సన్తో ఉన్నది కార్మిక్ కనెక్షనా, సోల్మేటా, లేకపోతే వాళ్ళు జస్ట్ మీకు హెల్ప్ చేయడానికి వచ్చారా ఏంటి అని చెప్పేసి ఇలా తెలుసుకోవాలంటే అది కూడా నేను కొత్తగా యాడ్ ఆన్ చేశాను. సో అది కూడా పర్సనల్ రీడింగ్లో చెక్ చేస్తాను అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే మనం ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. ఈ ఫుల్ మూన్ టైంలో గైడెన్స్ మెసేజెస్, మీరు ఏం రిసీవ్ చేసుకుపోతున్నారో అదంతా. ఓకే, సో చూద్దాం మరి ఫస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి ఏంటి అని చెప్పేసి. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ డ్యూరింగ్ దిస్ ఫుల్ మూన్ టైమ్. వాట్ దే నీడ్ టు నో. జడ్జ్మెంట్. సో జడ్జ్మెంట్ వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి. సో ఇక్కడ జడ్జ్మెంట్ వస్తుంది అని అంటే సడన్లీ మీకు తొందరలో ఈ ఫుల్ మూన్ టైంలో, ఫుల్ మూన్ ఎనర్జీస్ మనకు అట్లీస్ట్ ఒక 5 days 1 week వరకు ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఈ ఎనర్జీస్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. సో ఈ టైంలో, ఈ ఫుల్ మూన్ టైంలో మీరు మీ లైఫ్లో మీకు ఏదో సడన్ రియలైజేషన్ రావడం అనేది చూపిస్తుంది. ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఆ రియలైజేషన్ తెలుసుకొని, కొంతమందికి మీ గురించి మీరు ఓన్గా తెలుసుకోవడము, హిడెన్ థింగ్స్ ఏదైనా ఉంటే, ఏదైనా పర్సన్ గురించి తెలుసుకోవడం, ఏదైనా సిచ్యువేషన్ గురించి తెలుసుకోవడము, ఇది జరిగే ఛాన్సెస్ అనమాట. ఒక రియలైజేషన్ వచ్చి మీరేంటి అని అంటే అది తెలుసుకున్న తర్వాత సెకండ్ ఛాన్స్ ఏదో తీసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇదొక్కటే, ఈ సెకండ్ ఛాన్స్ వచ్చేసి యూనివర్స్ కాల్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు, మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. సో మీరు ఏంటి అని అంటే ఈసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అది తీసుకొని ముందుకు ఆ హెల్ప్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఏదో సిచ్యువేషన్కి తగ్గట్టుగా, ఏదో సిచ్యువేషన్కి సంబంధించి సెకండ్ ఛాన్స్ ఏదో వస్తుంది, అది కూడా రియలైజేషన్ తర్వాత వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో సెకండ్ మెసేజ్ చూద్దాము. ఈ ఫుల్ మూన్ టైంలో మీకు ఏంటి యూనివర్స్ నుంచి మెసేజ్ అని. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 2 of Wands చూపిస్తుంది ఇక్కడ. సో 2 of Wands వచ్చేసి మీలో ఎవరైనా కెరియర్కి సంబంధించి స్పెషల్లీ ఎక్స్ప్లోర్ చేయాలి, బయటికి వెళ్ళాలి, బయట ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలి, అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయిపోవాలి, ఇలాంటి దానికి ఏదైనా ఎదురు చూస్తుంటే దానికి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ వచ్చేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఇది కొత్త వర్క్ గురించి మీరు ఎక్స్పాండ్ చేయాలి, మీ వర్క్ని కొత్తగా నేర్చుకోవాలి, బయటికి వెళ్ళాలి, ఇదంతా ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. సో దానికి సంబంధించి న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడం అనేది ఇక్కడ మీకు మెసేజ్ అనమాట.
అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అంటే ఏదో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, అది కూడా స్పెషల్లీ జాబ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి 2 సిచ్యువేషన్స్ చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీకు కొత్తగా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఆల్రెడీ పాత దాంట్లో ఏదో ఆల్రెడీ ఆపర్చునిటీ ఉంది, దాన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా మీరు కొత్త దానికి వెళ్ళాలా లేకపోతే ఈ పాత దాంతోనే ఫిక్స్ అయిపోవాలా ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి మెసేజ్ మీకు అని అంటే మీకు మోర్ దాన్ 1 ఆపర్చునిటీ ఉంది. సో మీరు అందులో మీకు బెస్ట్ ఏంటి, కొంతమంది ఇక్కడ డిస్టెన్స్ని చూసి కూడా ఆగిపోతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది, కొంతమందికి డిస్టెన్స్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు, అది కూడా ఉంది ఇక్కడ. కొంతమంది డిస్టెన్స్ చూసి ఆ ఆపర్చునిటీని వదులుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. అంటే ఆ ప్లేస్ మీకు నచ్చుతుందో లేదో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది, రైట్, దానికి సంబంధించి అనమాట. సో కానీ ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీరు కంప్లీట్లీ ఎంప్టీ అయితే లేరు, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి, మీకు మీరు ఏమీ లేకుండా అయితే లేరు, డెఫినెట్లీ మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంది. సో కాబట్టి దాంట్లో మీరు ఏది చూస్ చేసుకున్నా మీకు ఓకే బాగానే ఉంటుంది, కానీ మీరు బెస్ట్ చూస్ చేసుకోవాలని అంటే ఏదో అన్నెసరీ థింగ్స్ని ఊహించుకొని భయపడి మీరు మంచి ఆఫర్ని వదులుకోకండి అన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఉన్నదే కాకుండా కొత్త ఆపర్చునిటీ వస్తుంది, సో మీరు ఏం లేకుండా లేరు, కంప్లీట్ ఏదో ఒకటి ఉంది మీకు ఆపర్చునిటీ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో థర్డ్ మెసేజ్ చూద్దాము. బ్యాలెన్స్ కూడా రాబోతుంది తొందరలో. మీరు ఎవరైనా స్పెషల్లీ ఏదైనా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు, కెరియర్ కాకుండా జనరల్లీ ఏదైనా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే దానికి సంబంధించి తొందరలో మీకు లైఫ్లో బ్యాలెన్స్ కూడా రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, చూద్దాము థర్డ్ మెసేజ్ ఏంటో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ఇది వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఇక్కడ ఎనర్జీ ఏంటి అని అంటే గివింగ్ అండ్ టేకింగ్ అనమాట, రిసీవింగ్ అనమాట. సో మీరు ఏదైతే ఇంతవరకు ఎఫర్ట్స్ చూపించారో దానికి సంబంధించి మీరు తొందరలో పాజిటివ్ అవుట్కమ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, కొంతమందికి జస్ట్ మీరు రైట్ నౌ ఏం వర్క్ చేయట్లేదు, ఇది డిఫరెంట్. ఓకే, మెసేజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ ఏం చెయ్యట్లేదు అన్న వాళ్ళ కోసం ఇది, మీరు ఇంకా ఏం వర్క్ చేయట్లేదు, ఆల్రెడీ చేసేసారు, బట్ ఇప్పుడు రిజల్ట్ కోసం అలా ఏదైనా వెయిట్ చేస్తున్నారు అని అంటే మీరు ఇప్పుడు ఏం చేయకపోయినా సరే మీరు పాస్ట్లో చేసిన కర్మ ఉంటుంది చూడండి, మీరు చేసిన మంచి పని, మీరు చేసిన హార్డ్ వర్క్కి దానికి సంబంధించి ఎఫర్ట్స్ అనేది పూర్తి అవుతుంది అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే మళ్ళీ మీరు 2 దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నట్లుగా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏంటి అని అంటే మీరు ఇప్పుడు చూడండి ఏదో కంపెనీలో వర్క్ చేశారు, ఓకే, ఏదైనా ప్లేస్లో వర్క్ చేసేసి అక్కడ కొంచెం సేపు తర్వాత క్విట్ చేశారు. అక్కడ నుంచి మీకు శాలరీ రాకపోవడం అన్నది, మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కానీ శాలరీ అయితే ఇంకా రాలేదు, మీరు దానికి సంబంధించి వెయిట్ చేయడము, అంటే ఒక 1 మంత్ 2 వీక్స్ అలా గడిచిపోయింది, ఇంకా అమౌంట్ రాలేదు. సో తర్వాత మీకు అక్కడ నుంచి కాల్ వచ్చేసి మీ అమౌంట్ మీకు రావడం అనమాట, అంటే మీరు అప్పుడెప్పుడో చేసిన హార్డ్ వర్క్కి ఇప్పుడు ఫలితం వస్తుంది అనమాట. సో అలాంటిది ఏదైనా మీరు తొందరలో రిసీవ్ చేసుకునేది ఇక్కడ చూపిస్తుంది, అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ పాస్ట్లో ఇప్పుడు మీకు మంచి అవుట్కమ్ని ఇస్తుంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ ఇక్కడ మీ మేజర్ ఫోకస్ ఏంటి అనేది ఇప్పుడు దీని గురించి మాట్లాడదాము. సో మీకు ఇవి జనరల్ మెసేజెస్. ఇప్పుడు మేజర్ ఫోకస్ ఈ ఫుల్ మూన్ టైంలో మీరు ఏం చేయాలి, మీ ఫోకస్ దేని మీద ఉండాలి అన్నట్లు చెక్ చేద్దాము. అదేంటి అని అంటే మీకు యూనివర్స్ నుంచి సెకండ్ ఛాన్స్ డెఫినెట్లీ వస్తుంది ఏ సిచ్యువేషన్కు సంబంధించి, అది కూడా స్పెషల్లీ మీరు చాలా టైం నుంచి యూనివర్స్ని ప్రే చేయడం అనమాట, ఇంకోసారి ఛాన్స్ వస్తే బాగుంటుంది, ఏదైనా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు స్పెసిఫిక్గా అదే పనిగా అనుకుంటూ ఉంటారు చూడండి ఏదైనా వర్క్, దానికి సంబంధించి ఏదో సెకండ్ ఛాన్స్ అనేది రాబోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సెకండ్ ఛాన్స్ని తీసుకొని దీని మీద చాలా స్ట్రాంగ్గా మంచి వర్క్ చేయాలి అన్నట్లు, అది మీ ఫోకస్ ఇక్కడ ఉండాలి. వచ్చింది కదా అని చెప్పేసి ఈజీగా తీసుకొని కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడము, ఇంకా పాస్ట్ గురించి మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఇలా క్వశ్చన్స్ ఏం కాకుండా జస్ట్ ఇది వచ్చింది నా లైఫ్లో అని అంటే దీనికి సంబంధించి ఏదో నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు వర్క్ చేయాలి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఏదైతే ఇప్పుడు రాబోతుందో దాని మీద వర్క్ చేయడము మీ మేజర్ ఫోకస్ ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు దీని మీద ఫోకస్ చేస్తారో, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారో, ఆటోమేటిక్లీ డార్క్ అయింది కదా,
ఆటోమేటిక్లీ మీకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. మనీ పరంగా అయినా సరే ఏదైనా సరే మీరు ఈజీలీ రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ టూ మెసేజెస్ వచ్చేసి మీరు ఏం లెట్ గో చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఫుల్ మూన్స్ వచ్చేసి నేను పర్సనల్ రీడింగ్స్లో కూడా చాలామందికి రిచువల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ ఫుల్ మూన్ వచ్చేసి కూడా రిచువల్కి, స్పెషల్లీ లెట్టింగ్ గో ఆఫ్ రిచువల్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎందుకు లెట్ గో చేయాలంటే, కొత్తది ఏమైనా మీరు యాక్సెప్ట్ చేయాలి అని అంటే పాతది మీకు అన్నెసరీ అన్నది క్లీన్ చేసేసేయాలి మీ నుంచి అని చెప్పేసి మీనింగ్ అనమాట. అదే లెట్ గో థింగ్. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏంటి ఈ సిచ్యువేషన్లో ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో ఈ పౌర్ణమి టైంలో ఏం లెట్ గో చేయాలి అన్నది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు లెట్ గో ఇన్ దిస్ సిచ్యువేషన్, వాట్ మై కలెక్టివ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఓకే, ఎందుకంటే ఇది మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తుంది. మీరు పాజిటివ్గా చూడకుండా, పాజిటివ్ ఏదైతే ఇప్పుడు రిసీవ్ చేసుకోవాలో అది రిసీవ్ చేసుకోకుండా ఆపేది ఇదే అనమాట, ఈ సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ప్లీజ్ షో మీ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే నీడ్ టు లెట్ గో ఇన్ దిస్ ఫుల్ మూన్ ఎనర్జీస్. 9 of Cups, నెక్స్ట్ వచ్చేసి ద ఫూల్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, ద ఫూల్ ఇంకా 9 of Cups, వెరీ వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్, బట్ లెట్ గోలో వచ్చింది. ఓకే, పొజిషన్ వచ్చేసి డిఫరెంట్ చూపిస్తుంది. స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే 9 of Cups వచ్చేసి విష్ ఫుల్ఫిల్మెంటే. అది ఎవరైనా సరే ఒక విష్ జరగాలని చెప్పి కోరుకోవడం అయితే తప్పులేదు, 100% అది అలా ఉంటేనే మేనిఫెస్ట్ కూడా అవుతుంది. ఎస్, కన్ఫ్యూజ్ అవ్వకండి, అందుకే స్లోగా చెప్తున్నాను అర్థం అవ్వాలి అన్నట్లుగా. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఆశకి జరగాలి అన్న దానికి డిఫరెన్స్ ఉంది, రైట్? ఓవర్గా అబ్సెషన్ ఉంటే మాత్రం అదైతే కరెక్ట్ కాదు. అబ్సెసివ్ ఎనర్జీ ఎప్పటికైనా సరే కరెక్ట్ కాదు. ఏ విషయానికైనా సరే, లవ్ విషయానికైనా సరే, మనీ విషయానికైనా సరే, లేకపోతే ఇంట్లో ఇంకా ఏదైనా గోల్స్ రీచ్ అవ్వాలన్నా సరే, ఆ ఓవర్గా ఉంటే ఏమవుతుందనంటే ఆ ఎనర్జీలో మీరు యాంగ్జైటీని మిక్స్ చేయడము, మీ ఫియర్స్ని మిక్స్ చేయడము, అన్నెసరీ థాట్స్ని అవన్నీ మిక్స్ చేసేసి అంటే ప్యూర్ వాటర్ని కాస్త అది ఇది వేసేసి ఇంప్యూర్ చేస్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో మీరు ఇప్పుడు లెట్ గో చేయాల్సింది ఏంటి అని అంటే మీ ఫోకస్ మీ మేనిఫెస్టేషన్ నుంచి కొంచెం పక్కకి జరుగుతుంది, అడిగేశారు, వచ్చేస్తుంది ఆ మేనిఫెస్టేషన్. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఊహలు ఉంటుంది చూడండి, ఈ మేనిఫెస్టేషన్ జరిగిన తర్వాత నేను ఇంత హ్యాపీగా ఉంటాను, ఇది నా కళ నెరవేరుతుంది ఇలా అని చెప్పేసి ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా చేసిన తర్వాత ఏమవుతుందంటే అది కొంచెము మనం ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత తక్కువ వచ్చేసరికి డిసప్పాయింట్ అవ్వడము, లేకపోతే అది డిలే అయిందనుకోండి డిస్టర్బ్ అయిపోవడము, నమ్మకంని కోల్పోవడం అనేది జరుగుతుంది, రైట్? సో కాబట్టి అలా ఓవర్గా టూ మచ్గా ఆలోచిస్తూ ఉండడము, టూ మచ్గా దాని మీద ఫోకస్ చేసి ఉండడం అనేది మీరు లెట్ గో చేయాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఫస్ట్ థింగ్ మీరు అది లెట్ గో చేసేసేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది కూడా మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ లెట్ గో చేయడానికి. ఇది స్పెషల్లీ ఫెమినన్ ఎనర్జీస్లో మనం స్ట్రాంగ్గా చూస్తాము. ఫెమినన్ ఎనర్జీ అంటున్నాను నేను, మెయిల్ ఫీమేల్ కాదు, ఓకే, ఎనర్జీస్లో. సో మనం ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ని మనం మనతో కాకుండా వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూస్తాము. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే ఇప్పుడు పేరెంట్స్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎదిగే కొద్దీ ఆ పిల్లలు మనకు సహాయంగా ఉంటారు, హెల్ప్ చేస్తారు, ఫ్యూచర్లో చూసుకుంటారు అని చెప్పి, అంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ని కిడ్స్ కూడా అదే విధంగా పేరెంట్స్ మీద వైస్ వర్సా ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీరు మీ మీద ఓన్గా కాకుండా వేరే పర్సన్కి సంబంధించి, ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే నాకు ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఇది నాకు జరిగితే నాకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి మీ ఎనర్జీని కనెక్ట్ చేసి పెట్టడం అనమాట. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైతే ఆ ఎనర్జీని వేరే పర్సన్తో కనెక్ట్ చేసి పెడుతున్నారో వాళ్ళ ఎనర్జీ చేంజ్ అయినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు మీతో ఉండకపోయేసరికి మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ల్యాక్ అవుతుంది. సో మీరు డిస్టర్బ్ అయిపోతారు, రైట్? సో స్పెషల్ ఇక్కడ సెకండ్ ఇంకోటి ఏంటి లెట్ గో చేయాలంటే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అని మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండడము, అటాచ్ అయ్యి ఉండడము ఉంటే గనక ఆ అటాచ్మెంట్ని లెట్ గో చేయాలి. అది మీరు ఎంత స్ట్రాంగ్గా అటాచ్ అయ్యి ఉంటే వేరే పర్సన్తో మీ హ్యాపీనెస్ అంత డిస్టర్బ్ అవుతుంది, మీ ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ మీ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేసి పెట్టినట్లు ఉంటుందన్నమాట. సో కాబట్టి వచ్చేది
వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉండడం, వాళ్ళు బాధగా ఉంటే మీరు బాధగా ఉండడం. అంటే ఇది మీది కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి జరుగుతుందన్నమాట. సో అన్నెసరిగా డిస్టర్బ్ అయిపోతారు అన్నట్లు. సో ఏదైతే ఎమోషనల్ స్ట్రెంగ్త్ వేరే వాళ్ళ మీద ఉందో మీరు దాని మీద వాళ్ళ మీద కాకుండా మీ ఓన్గా మీరు పెట్టుకోవాలి అన్నట్లు అనమాట. సో ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఆ ఎమోషనల్ కనెక్షన్ వేరే వాళ్ళతో డిపెండెన్స్ అని చెప్పొచ్చు, కో డిపెండెన్స్ లాంటిది అనమాట. అది ఏదైనా ఉంటే లెట్ గో చేసేయాలి దాని అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ యూనివర్స్ నుంచి. సో అది ఎప్పుడైతే మీరు లెట్ గో చేస్తారో ఎంత ఫుల్ఫిల్మెంట్ ఉందంటే ఇక్కడ మీకు అది లెట్ గో చేసిన వెంటనే ఏదో ట్రెజర్ దొరికినంత ఆనందం ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. డిటాచ్మెంట్ అన్న వర్డ్ విన్న వెంటనే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. డిటాచ్మెంట్కి ఇంకా ఏంటంటే కంప్లీట్లీ ఆ పర్సన్ నుంచి దూరం అయిపోవడం, ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండడం అన్నట్లు. అది కాదు అక్కడ. డిటాచ్మెంట్ ఈజ్ డిఫరెంట్. అది మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం దాని గురించి. సో ఇక్కడ అదనమాట. సో అది జరిగిన వెంటనే మీరు ఏదో హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఒక బర్డన్ రిలీజ్ అయ్యి మీ ఓన్గా మీరే. అంటే ఈసారి ఏమవుతుందంటే అది ఎవరు ఆ ట్రెజర్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, మీ చేతిలో ఉంది అది, అందుకని చెప్పేసి ఓకే అది లెట్ గో చేయాలి. అండ్ సెకండ్ థింగ్ మీరు ఇంకోటి లెట్ గో చేయాల్సింది ఏంటి అంటే ద ఫూల్ అన్నది చూపిస్తుంది. ద ఫూల్ వచ్చేసి న్యూ బిగినింగ్స్, లీప్ ఆఫ్ ఫెయిత్ అన్నట్లు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు రెడీగా లేకపోయినా న్యూ బిగినింగ్కి మనము కొన్నిసార్లు వర్డ్స్లో డిఫరెంట్ ఉంటుంది, మన మైండ్లో డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో ఆ రెడీ లేకపోయినా న్యూ బిగినింగ్స్కి మీరు కంప్లీట్లీ బయటికి మాత్రం మనసులో ఫియర్ ఉండి బయటికి ఎస్ ఐఎమ్ ఫర్ నేను న్యూ బిగినింగ్స్కి రెడీగా ఉన్నాను అని చెప్పేసి బ్లఫ్ చేస్తాం, రైట్? అలాంటి ఎనర్జీ ఏదైనా ఉంటే మీరు దాన్ని లెట్ గో చేయాలి. కంప్లీట్లీ ట్రస్ట్తో, కంప్లీట్లీ బిలీఫ్తో మాత్రమే ఆ న్యూ బిగినింగ్ ఏదైతే మీ లైఫ్లో రాబోతుందో దాని దగ్గరికి వెళ్ళాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మీరు లెట్ గో చేయాల్సింది. అన్నెసరీ ఫియర్స్ అయినా సరే, ఆ హెజిటేషన్ మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పేసి ఉంటుంది చూడండి, అలాంటిది ఏదైనా ఉంటే సరే లెట్ గో చేయాలన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ లెట్ గో చేయడం అంటే ఏం లేదు, మనం రెసిస్టెన్స్ని వదిలిపెట్టేసి యూనివర్స్ చేతిలో నమ్మకాన్ని మొత్తం అంతా, యూనివర్స్ని నమ్మేసి మొత్తం అంతా ముందుకు వెళ్ళిపోవడం అనమాట. అంటే ఏం జరిగినా పర్లేదు, నాకు మంచి హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి బిలీవ్ చేయడం అనమాట. ఇది ఎవ్వరి మీద కాదు, డివైన్కి మీకు మాత్రం ఉన్న కనెక్షన్ అనమాట. అదే లెట్ గో అనేది అంత స్ట్రాంగ్ కనెక్షన్ డివైన్కి మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ థింగ్స్ మీరు ఇప్పుడు లెట్ గో చేయాలి ఈ ఫుల్ మూన్ టైంలో అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఇక్కడ హిడెన్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఇవి రెండు లెట్ గో చేయాలి అని అంటే దాని అర్థము మీరు తొందరలో న్యూ బిగినింగ్ అనేది మీకు రాబోతుంది. ఏదో అటాచ్మెంట్కి సంబంధించి ఎవరితోనో ఏదో పర్సన్తో క్లోజ్ అవ్వబోతున్నారు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వబోతున్నారు అన్నట్లు ఇక్కడ హిడెన్ మెసేజ్. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి దాని ఏంటి అని చెప్పేసి. సో ఆటోమేటికలీ మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.